దానికి బాగా తెలుసు. అందుకనే నిన్ను నీ భర్తతో కలిసి ప్రార్థన చేయనివ్వడం, నిన్ను నీ భార్యతో కలిసి ప్రార్థన చేయడు. ప్రభునందు ప్రియమైన వల్ల ఒకరు కలిస్తే 1000 మంది, ఇద్దరు కలిస్తే 10,000 మంది, ముగ్గురు కలిస్తే లెక్కలు పెట్టుకో, నలుగురు కలిస్తే, 5గురు కలిస్తే, 6గురు కలిస్తే, కుటుంబం అంతా కలిస్తే, సంఘం అంతా కలిస్తే. వినబడుతుందా? అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా? అప్పటి వరకు మాట్లాడుకుంటారు, అప్పటి వరకు కలిసే ఉంటారు, అప్పటి వరకు కలిసి జీవిస్తారు, అప్పటి వరకు చేస్తారు. ప్రార్థన అనేసరికి, దేవుని సన్నిధి అనేసరికి, దేవునితో సహవాసం అనేసరికి నాకొద్దు నువ్వు వెళ్ళు అంట. ప్రభునందు ప్రియమైన వల్లరా జాగ్రత్త. అందుకనే సాతానికి బాగా తెలుసు. అందుకే ప్రభునందు ప్రియమైన వల్లరా ఇక్కడ కనపడుతున్న భార్యాభర్తలు వీరిద్దరూ. ఈ మాట నువ్వు పట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో, ఈ క్రిస్మస్ సీజన్లో ఇద్దరు కుటుంబం అంతా కలిసి ప్రభునందు ప్రియమైన వల్లరా అర్థం చేసుకోండి. చాలా మీరేమనుకోకపోతే క్రిస్మస్లు జరుగుతున్నాయి, క్రీస్తు లేని క్రిస్మస్. తర్వాత చెప్తున్న విషయం, క్రీస్తు లేని క్రిస్మస్ జరుగుతున్నాయంట. అసలు క్రీస్తే లేకుండా, ప్రభువే లేకుండా క్రిస్మస్ ఏం చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సుఖం ఉంది? నీవు నీ కుటుంబము రక్షణలోకి రాకుండా నువ్వేదో పైకి హ్యాపీ క్రిస్మస్ అంటే కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన వల్లరా నీకే ఆ హృదయములో ఆ శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా పైకి హ్యాపీ క్రిస్మస్ అనడం వల్ల ఏమి ఉపయోగమో, ఏమి ప్రయోజనమో? అందుకనే నువ్వు చేయవలసిన ఈ 2025 సంవత్సరంలో క్రిస్మస్లో నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నువ్వు నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చాలా, నువ్వు నీ భర్త కొరకు కన్నీరు కార్చాలా, నీ భార్య కొరకు కన్నీరు కార్చాలా, వారి నిమిత్తము దుఃఖపడాలా, వారి నిమిత్తము ప్రభు పాదాలు పట్టుకోవాలా. అలాగే భార్య భర్త మారితే బిడ్డల నిమిత్తము కుటుంబమంతా. నేను అందుకే అంటాను, కుటుంబమంతా దేవుని చదువులోకి వస్తున్నావా, ఇంటికి తాళం వేసి దేవుని చదువులో కనబడుతున్నావా? ప్రభునందు ప్రియమైన వల్లరా అది పాస్టర్ గారి కోసం కాదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం నీకు ఇస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఈ మంచి మాటలు నువ్వు వినగలుగుతున్నావు, మరి భర్త లేకపోతే, ఆయన ఎక్కడో ఉంటే ఈ మాటలు ఎలా వినగలుగుతారు? అలాగే బిడ్డలు దూరంగా ఉండి వేరొక చోట ఉంటే వారు ఎలాగ మాటలు వినగలుగుతారు? అర్థమైందా? ప్రభునందు ప్రియమైన వల్ల అందుకని అంటున్నాడు, కుటుంబము క్రిస్మస్ అంటే ఐక్యత, క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే సమాధానము, క్రిస్మస్ అంటే కలిసి కలవడము. అర్థం చేసుకోండి ప్రియులారా, అర్థం చేసుకోండి ప్రభునందు ప్రియమైన వల్లరా. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఒక్కడిదానివే పోరాడుతున్నావేమో, ఒక్కదాన్నే శత్రువులు తరుగుతున్నావేమో. ప్రభునందు ప్రియమైన వల్లరా ఐక్యత కలిగితే, సంఘంలో ఐక్యత కలిగితే, కుటుంబంలో ఐక్యత కలిగితే, ఒకరు 1000 మంది అంటే ఇద్దరు కలిస్తే డబల్ త్రిబుల్ అర్థమవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయిపోతుందో చూడండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, ప్రభునందు భర్తగా భార్యగా కలిసి చెయ్యి పట్టుకొని ప్రార్థన చేస్తే 10,000 మంది